హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీతో ఒక కథ చెప్పడానికి రాలేదు. ఇది నా సొంత అనుభవం, నా జీవితంలో నిజంగా జరిగిన ఒక సంఘటన. నా పేరు అన్విత. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు ఊహించకుండా జరుగుతాయి. కాని అవి జీవితాంతం గుర్తుండిపోయేంత తీపి అనుభూతులను మిగిల్చిపోతాయి. నా జీవితంలో కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. ఆ రాత్రి నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక రొమాంటిక్ అనుభూతి. అదేంటో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ అనుభూతి గురించి వినే ముందు మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒక చలికాలం రాత్రి. నేను ఆఫీస్ పనిమీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ట్రైన్ ఎక్కేటప్పటికే బాగా అలసిపోయున్నాను. నా సీట్లో కూర్చుని కిటికీ బయటకు చూస్తూ అలా ఆలోచనల్లో మునిగిపోయాను. ట్రైన్ శబ్దానికి నా కళ్ళు నెమ్మదిగా మూతలు పడ్డాయి. నా ప్లాన్ ప్రకారం నేను దిగాల్సిన స్టేషన్ ఉదయం వస్తుంది. కాని అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్రైన్ పెద్ద శబ్దంతో ఆగిపోయింది. నేనొక్కసారిగా ఉలికిపడి లేచాను. బయట చూస్తే చీకటి, ప్రశాంతమైన వాతావరణం. అదొక చిన్న స్టేషన్. నా ట్రైన్ అక్కడ ఆగకూడదు, కాని ఏదో సమస్య వల్ల ఒక 2 గంటలు ట్రైన్ అక్కడే ఆగుతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. ట్రైన్లో బోగి అంతా ప్రశాంతంగా ఉన్నారు. నాకు కాస్త ఫ్రెష్గా అనిపించాలని ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీద నడవడం మొదలుపెట్టాను. చలి గాలి మెల్లగా తాకుతోంది. స్టేషన్ లైట్ల వెలుగులో ఆ వాతావరణం ఏదో కొత్త అనుభూతిని ఇస్తోంది. అలా నడుస్తూ ప్లాట్ఫామ్ చివర ఉన్న ఒక బెంచ్ దగ్గరకు వెళ్లాను. అక్కడ ఆల్రెడీ ఒకతను కూర్చుని ఉన్నాడు. చేతిలో ఒక కాఫీ కప్, కళ్లలో ఏదో తెలియని ఆలోచన. నేను వెళ్లేసరికి అతను నా వైపు చూసి చాలా ప్రశాంతమైన చిరునవ్వు నవ్వాడు. మీరు కూడా ఈ సిగ్నల్ ప్రాబ్లం బాధితులేనా అని నవ్వుతూ అడిగాడు. అతని గొంతులో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. అవును, నా స్టేషన్ అనుకుని కంగారుగా లేచాను. చూస్తే ఇక్కడ ఆగింది అన్నాను, నేను కూడా నవ్వుతూ. పర్లేదులేండి, కొన్నిసార్లు ప్రయాణంలో దారి తప్పడం కూడా అందంగానే ఉంటుంది అన్నాడతను. ఆ మాట నా మనసుకు బాగా నచ్చింది. అతని పక్కనే కొద్దిగా దూరంలో కూర్చున్నాను. ఆ చలిలో ఒకరికొకరం పరిచయం చేసుకున్నాం. పేర్లు చెప్పుకున్నాం. కాని ఆ క్షణంలో మా పేర్లకంటే మా మధ్య ఏర్పడుతున్న ఒక తెలియని బంధమే చాలా ప్రాధాన్యంగా అనిపించింది. స్టేషన్లో ఉన్న ఒక చిన్న టీ కొట్టు దగ్గరకు వెళ్లి ఇద్దరం వేడివేడి టీ తీసుకున్నాం. ఆ చలికి ఆ వేడి టీ చేతులకు మాత్రమే కాదు, మనసుకి కూడా ఎంతో హాయినిచ్చింది. మేము మాట్లాడుతూ ఉన్నాం. సమయం ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. ఇద్దరి ఆలోచనలు, జీవితం పట్ల ఉన్న అభిప్రాయాలు ఎంతగా కలిసిపోయాయంటే మేము ఇప్పుడే కలిశామంటే ఎవ్వరూ నమ్మరు. ఏళ్లుగా తెలిసిన దాంపత్యంలాంటి ఒక చనువు, ఒక గౌరవం, ఒక ఆకర్షణ మా ఇద్దరి మధ్య నిమిషనిమిషానికి పెరుగుతోంది. అతను మాట్లాడుతుంటే నేను అతని కళ్లల్లోకే చూస్తూ ఉండిపోయాను. అతను నవ్వుతున్నప్పుడు అతని కళ్ళు మెరుస్తున్నాయి. నా జుట్టు గాలికి ముఖం మీద పడుతుంటే అతను నెమ్మదిగా తన చేతితో నా జుట్టును వెనక్కి జరిపాడు. ఆ క్షణంలో నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతని స్పర్శలో ఎంత రొమాన్స్ ఉందో అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది. ప్లాట్ఫామ్ మీద జనం ఎవరూ లేరు. కేవలం ఆ వెలుగుతున్న స్టేషన్ లైట్లు, చల్లటి గాలి, మా ఇద్దరి శ్వాసల శబ్దం. అతను నా వైపు ఒకడుగు ముందుకు వేశాడు. నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని వెచ్చని స్పర్శ నా శరీరంలో ఒక కొత్త అనుభూతిని నింపింది. ఆ చలిరాత్రిలో అతని కౌగిలి నాకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశంలా అనిపించింది. మేము బెంచ్ మీద పక్కపక్కనే కూర్చుని అతను తన జాకెట్ని నా భుజాలపై కప్పాడు. అతని ఛాతీపై నా తల వాల్చాను. అతను నా నుదుటిపై పెట్టిన ఆ ముద్దు నా జీవితంలో నేను పొందిన అత్యంత రొమాంటిక్ అనుభూతి. ఆ క్షణంలో కాలం ఆగిపోతే బాగున్ను అనిపించింది. మా మధ్య మాటలు తగ్గాయి. ఆ నిశ్శబ్దంలో మా హృదయాల స్పందనలే మాట్లాడుకున్నాయి. ఒకరినొకరం హత్తుకుని ఆ అర్ధరాత్రి 6 బయట స్టేషన్లో గడిపిన ఆ గంటలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక రొమాంటిక్ కావ్యంగా మారిపోయాయి. ఆ రాత్రి మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం శరీరాల ఆకర్షణ మాత్రమే కాదు, 2 మనసుల సంపూర్ణ కలయిక. మెల్లగా తూర్పున తెల్లవారుతోంది. స్టేషన్ మాస్టర్ విజిల్ శబ్దం వినబడింది. సమస్య క్లియర్ అయిందని, ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉందని అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ మాట వినగానే ఇద్దరి కళ్లల్లోనూ ఒక చిన్న బాధ. కాని ఇద్దరికీ తెలుసు ఇది ఒక అనుకోని ప్రయాణం, ఒక మధురమైన ఘట్టం మాత్రమే అని. ఇద్దరం లేచి ట్రైన్ వైపు నడిచాం. నా బోగీ డోర్ దగ్గర నిలబడి అతని వైపు చూశాను. అతను నా వైపు చూసి
మళ్ళీ అదే ప్రశాంతమైన నవ్వు నవ్వాడు. ఈ రాత్రిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు అతను మెల్లగా. నేను కూడా, ఇది నా జీవితంలో ఒక తీపి గుర్తుగా ఉండిపోతుంది అన్నాను నేను. మేము ఒకరి ఫోన్ నంబర్లు ఒకరం అడగలేదు. మళ్లీ కలవాలనే షరతులు పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ రాత్రి ఇచ్చిన అనుభూతి అంత పవిత్రమైనది. దానికి ఎలాంటి పేర్లు, బంధాల హద్దులు అవసరం లేదనిపించింది. ట్రైన్ మెల్లగా కదలడం మొదలైంది. అతను స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నిలబడి నావైపు చెయ్యి ఊపుతున్నాడు. అతను క్రమంగా దూరమవుతున్నాడు, కాని అతనిచ్చిన ఆ రొమాంటిక్ అనుభూతి, ఆ ప్రేమ నా హృదయ పొరల్లో శాశ్వతంగా ఉండిపోయింది. ఇప్పటికీ ఎప్పుడైనా చలికాలంలో ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా వర్షం పడుతున్న అర్ధరాత్రివేళ కాఫీ తాగుతున్నప్పుడు నా మనసు ఆ స్టేషన్ బెంచ్ దగ్గరకు ఆ అందమైన రాత్రికి వెళ్ళిపోతుంది. ఒకరికొకరం, ఎవరో తెలియని ఇద్దరం ఒక రాత్రి దాంపత్యంలాంటి మధురమైన అనుభూతిని పంచుకుని సంతోషంగా ఎవరి దారిన వాళ్లం వెళ్ళిపోయాం. నా జీవితంలో జరిగిన అత్యంత అందమైన రొమాంటిక్ అనుభూతి ఇది. ఈ అనుభవం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.